గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేలని అనర్హత వేటు వేయాలి అంటూ అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ వేసినటువంటి పిటిషన్ల మీద ఈరోజు అసెంబ్లీ స్పీకర్ తుది నిర్ణయాన్ని ప్రకటించారు. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిలపై దాఖలైనటువంటి అనర్హత పిటిషన్లపై స్పీకర్ తుది నిర్ణయాన్ని ప్రకటించారు. విచారణ అనంతరం కడియం, దానం నాగేందర్లకు ఊరట లభించింది. ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లను స్పీకర్ గడ్డం ప్రసాదరావు డిస్మిస్ చేశారు. దానం, కడియంపై దాఖలైనటువంటి అనర్హత పిటిషన్లను స్పీకర్ కొట్టేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో నిర్ణీత గడువు రేపటితో ముగుస్తుండటంతో స్పీకర్ కార్యాలయం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. మొత్తం 10 మంది ఎమ్మెల్యేల్లో ఇప్పటికే 8 మందికి స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. దీంతో దానం, కడియంలపై తాజాగా వాదనలు పూర్తయితే స్పీకర్ నిర్ణయాన్ని ప్రకటించారు. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ లభించినట్టుగా అయింది. సుప్రీంకోర్టు సూచనల ప్రకారం మార్చి 12వ తేదీలోపు వీరిద్దరి విషయంలో స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉండగా ఒకరోజు ముందుగానే స్పీకర్ కడియం, దానం నాగేందర్లపై దాఖలైనటువంటి 2 పిటిషన్లను డిస్మిస్ చేశారు. స్పీకర్ తీర్పు తర్వాత దానం నాగేందర్ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, వ్యక్తిగత నిర్ణయంతోనే కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేశానని దానం నాగేందర్ స్పష్టం చేశారు. తన ఫండమెంటల్ రైట్ను కాలరాసే హక్కు ఎవరికీ లేదని 6 నెలలుగా క్షోభను అనుభవించానని అన్నారు దానం. స్పీకర్ని కూడా 6 నెలలుగా ఇబ్బంది పెడుతూ వచ్చారని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించి కాంగ్రెస్లో చేరిన దానం నాగేందర్పై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిలు పిటిషన్ దాఖలు చేశారు. స్టేషన్ ఘన్పూర్ నుంచి కారు గుర్తుతో పోటీ చేసిన కడియం శ్రీహరి కాంగ్రెస్లో చేరడాన్ని ప్రశ్నిస్తూ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేవీ వివేకానంద గౌడ్ అనర్హత పిటిషన్ను ఫైల్ చేశారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీంకోర్టులో రేపు విచారణ జరగనుంది. దీంతో అంతకంటే రోజు ముందుగానే స్పీకర్ తన తీర్పును ఈ రోజు వెల్లడించారు. దానం నాగేందర్, కడియం శ్రీహరి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేలుగా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత వారు కాంగ్రెస్ పార్టీలో చేరినట్లుగా ఆరోపణలు వచ్చాయి. పార్టీ ఫిరాయింపుల చట్టానికి వ్యతిరేకంగా వీరు పనిచేస్తున్నారని, వీరి శాసనసభ సభ్యత్వంపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్, బీజేపీ నుంచి పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఈ రోజు విచారణ చేపట్టారు. ఈ విచారణలో తాము ఇప్పటికీ బీఆర్ఎస్లోనే ఉన్నామని, పార్టీ మారలేదని దానం నాగేందర్, కడియం శ్రీహరి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ చర్యలు తీసుకోకపోవడంతో ఈ విషయం సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. సుప్రీంకోర్టు సీరియస్ కావడంతో 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, బి కృష్ణమోహన్ రెడ్డి, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, కాలే యాదయ్య, టి ప్రకాష్ గౌడ్, ఎం సంజయ్ కుమార్, మహిపాల్ రెడ్డి, అరికపూడి గాంధీల వ్యవహారంపై విడతల వారీగా స్పీకర్ విచారణ జరిపారు. ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. ఈ రోజు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పిటిషన్లపై 4 రోజుల క్రితం విచారణ పూర్తి చేశారు. అనంతరం తీర్పును రిజర్వ్ చేశారు. తాజాగా తీర్పునైతే అనౌన్స్ చేశారు. ఈ నేపథ్యంలోనే గతంలో 10 మంది ఎమ్మెల్యేల మీద అనర్హత పిటిషన్ను స్వీకరిస్తారు, వారి మీద అనర్హత వేటు పడుతుంది అని భావించినటువంటి బీఆర్ఎస్ పార్టీ తమదే నైతిక విజయం కాబోతుందంటూ గతంలోనే ప్రకటనలు కూడా చేశారు. బట్ ఇప్పుడు సుప్రీంకోర్టు ఒక గడువు ఇచ్చిన నేపథ్యంలో ఈ 10 మంది ఎమ్మెల్యేలకు విడతల వారీగా స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. బట్ ఇది రాజ్యాంగానికి వ్యతిరేకంగా, రాజకీయ ఒత్తిళ్లకు స్పీకర్ తలొగ్గారు అనే మాటనైతే బీఆర్ఎస్ పార్టీ అంటోంది. బట్ రేపు సుప్రీంకోర్టులో జరగబోయే దానికి దీంతో పాటుగా మళ్ళీ మేము సుప్రీంకోర్టు మెట్లెక్కుతాము అనేటువంటి మాటతో పాటుగా నెక్స్ట్ ఏం చేయాలి అనేటువంటి భవిష్యత్తు కార్యాచరణ కోసం బీఆర్ఎస్ పార్టీ కూడా తీవ్ర స్థాయిలో చర్చలు జరుపుతోంది.